గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు అని మిస్లీడింగ్ టైటిల్స్ పెడుతున్నారు అందరూ. తెలంగాణ హైకోర్టు జడ్జ్మెంట్ని జరిగింది అది కాదు, స్టోరీ చెప్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైబ్రరీ సైన్స్ కొంతమంది డిస్టెన్స్లో చదివారు నాగార్జున యూనివర్సిటీ నుంచి, రిక్రూట్మెంట్ జరిగింది వాళ్ళకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు వాళ్ళ డిగ్రీ ఇన్ఎలిజిబుల్ అని చెప్పింది. రీజన్ ఏంటంటే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం వాళ్ళ జ్యూరిస్డిక్షనల్ లిమిట్ గుంటూరు ప్రకాశం వరకే ఉంది. వీళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ ఏమైనా ఉంటే బయట కండక్ట్ చేయకూడదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏమైనా ఉంటే అవి బయట పెట్టకూడదు. బట్ వీళ్ళు హైదరాబాద్లో కూడా వీళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్స్ మిస్టేక్ ఉందా? లేదు. బోనఫైడ్గా జాయిన్ అయ్యారు, యూనివర్సిటీ మిస్టేక్, రైట్? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చెప్పిందంటే 2013లో ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ మొత్తం ఈ ఏవైతే డిస్టెన్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో మీ జ్యూరిస్డిక్షన్ లిమిట్లో పెట్టండి తప్ప బయట పెట్టొద్దని క్లియర్గా నోటీస్ ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ నోటీస్ని కూడా రిక్రూట్మెంట్లో పెట్టింది. నోటీస్లో ఏంటి ఇవన్నీ. సో ఇంటర్లింక్ చేయండి, ఇవన్నీ 3 కలిపి చదివితేనే మనకు అర్థమైంది. సో ఇప్పుడు యాజ్ పర్ ఈ లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం చూస్తే మనం ఇప్పుడు హైదరాబాద్లో నుంచి రాసాం కాబట్టి ఆ డిగ్రీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంతే తప్ప డిస్టెన్స్ డిగ్రీలో తెచ్చుకున్నవన్నీ ఎలిజిబుల్ కాదని కాదు. ఐ పర్సనలీ ఫీల్ ఇది యూనివర్సిటీ మిస్టేక్, క్యాండిడేట్స్ కాదు. అండ్ అట్లీస్ట్ హైకోర్ట్ షుడ్ హావ్ గివెన్ సమ్ రిలీఫ్ ఇవ్వాల్సింది ఈ ఒకసారికి అన్నట్టు. బట్ నెగిటివ్ ఈక్వాలిటీ డాక్టరీని అప్లై చేశారు. అంటే ఒకసారి ఆల్రెడీ ఇలా డిస్టెన్స్లో చదివి సేమ్ యూనివర్సిటీ నుంచి పోస్టులు వచ్చి ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కోర్టు ఏం చెప్పిందంటే నెగిటివ్ ఈక్వాలిటీ డాక్టరీని తీసుకుంది. అంటే జస్ట్ బికాజ్ ఇల్లీగల్గా ఎవరికో కన్ఫర్ చేశారు కాబట్టి ఆ ఇల్లీగాలిటీని మనం కంటిన్యూ చేయలేము ఆన్ బేసిస్ ఆఫ్ నెగిటివ్ ఈక్వాలిటీ అని చెప్పింది. బట్ వీ హ్యావ్ టు సీ. ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ ఇంజస్టిస్ టు క్యాండిడేట్స్. ఫాలో మీ ఫర్ మోర్.